అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత యథాతథము, సరళ భాష గ్రంథము. కృష్ణ కృపమూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక సర్యులు. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, 25వ శ్లోకం. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషం స మహిక్షితం వాస పార్థ పచ్చైతాన్ సమవేతన్ కురునితి. తాత్పర్యం: భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులు సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇచట సమకూడిన కురు వంశీయులందరినీ చూడు అని పలికాడు. భాష్యం: సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనసులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన ఋషికేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని సంబంధంలో పార్థ అంటే కుంతీతనయుడు లేదా హృదతనయుడనే పదము కూడా అదే విధంగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది. హృద అంటే తన తండ్రి అయిన వాసుదేవుని సోదరి. తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు. ఇక కురువంశీయులను చూడు అని అర్జునునితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అక్కడే ఆగిపోయిన యుద్ధం చెయ్యవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త కృత కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు. ఈ విధంగా అర్జునుని మనసును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు. జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు.